హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. సో నేను ఏఐతోని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే వేయడం జరిగింది. సో ఏఐ అంటే చాట్ జీపీటీలో మనకైతే ఒక ఫ్యూచర్ అయితే కొత్త ఫ్యూచర్ అయితే ఉంది కదా. సో వాయిస్ ఓవర్తోని సో మనం దీన్ని అయితే మంచి మంచి క్వశ్చన్స్ అయితే వేద్దాము. సో అది ఏం సమాధానం చెప్తుంది ఏంటిది అనేది అయితే మనకైతే తెలియదు. సో అది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తా, ఓకేనా. సో దాన్ని అడుగుదాం ఫస్ట్, మనం ఏం చెప్తుంది అది ఏంటి అనేది. వినడానికి ఆనందంగా ఉంది. హలో, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు మనం పొద్దున పడుకోవాలా రాత్రి పడుకోవాలా? మీరు తెల్లారాలేస్తే మీకు పొద్దుగల సమయం ఎక్కువగా ఉంటుంది. కానీ పగలు చక్కగా చురుకుగా గడపాలంటే రాత్రి మంచి నిద్ర పోవాలి. అందరికీ సరిపోయే సమయం కాస్త వేరుగా ఉండవచ్చు. కాబట్టి మీకు ఏది బాగా సరిపోతుందో చూడాలి. సో మనం అయితే టైంను పట్టుకొని అది మంచి సమాధానం అయితే చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అయితే వేద్దాం. సో జాతకాలు చెప్పుకుంటారు, నా చేతిరేఖలు ఎట్లున్నా అని అడుగుదాం ఒకసారి. మరి నా జాతకం ఎట్లున్నా చెప్తావా? ఏముంది, మీరు ప్రశ్న అడగండి. ఎండిఎం గేమింగ్ యూట్యూబ్ ఛానల్ గురించి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మీ గేమింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం కొంచెం వెర్రిపని అయిపోతుంది. కానీ మీ గేమింగ్ ఛానల్లో మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు. చూసారా ఫ్రెండ్స్, అని చెప్పు అన్నందుకు ఎర్రితనం అవుతుందని చెప్తుంది. ఎంత ఘోరంగా ఇంకేమన్నానంటే నేను తిట్టలేను అని అంటుంది. సో ఒకసారి తిట్టమని చెప్దాం. ఇలా చెప్పొచ్చు. హలో ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నన్ను ఏదైనా తిట్టడానికి ట్రై చేయవా? ఆహా, నేను నేరుగా తిట్టడానికి సాధ్యం కాదు, కానీ కొంచెం సరదాగా మాట్లాడగలను. అంటే మీ గేమింగ్ ఛానల్ అద్భుతంగా ఉంటే మాత్రం కాదు, ఏమో ఏదైనా మ్యాజిక్ మిస్ అయ్యిందేమో. తిట్టడానికి అయితే సరదాగా, మరి మళ్ళీ వేరే రకంగా తిడుతుందట. సరే ఒక్క నిమిషం నేను చెప్పేది నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మరి మా ఫ్రెండ్ గారికి పెళ్ళి అవుతుందా కాదా? మీ ఫ్రెండ్కి పెళ్లి జరిగిందా? అంటే ఇదే అరే సంతోషకరమైన నీ వార్త. బొందని బోర్గా. అరే చెప్పేది విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది విను. నేను చెప్పేది విన్నాక నీకు ఏమన్నా అర్థమైతే అది చెప్పు. అర్థమవుతుందా అర్థమవుతలేదు నేను చెప్పేది? సరే చెప్పండి, నేను విన్నాను. మా ఫ్రెండ్ గానికి పెళ్ళి అవుతుందా కాదా? మీరు మీ ఫ్రెండ్కి పెళ్ళయిందా అని అడుగుతున్నారు. ఇది నాకు నీ అర్థమైంది. మొక్కం పెళ్ళి అయింది అని అడుగుతలేదు. చెత్త రీజన్ చెప్తున్నావు. కానీ సరే, మరి నీకు ఏదైనా సాంగ్స్ పాడడం వచ్చా? నేను పాడడం చేయలేను, కానీ మీకు సాహిత్యాన్ని వివరించగలను. మీరు ఏదైనా పాత సాహిత్యం గురించి మాట్లాడాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చాట్ సరే, ఇంకేమైనా మీకు సహాయం కావాలా? ఇప్పుడు మాకు డబ్బులు కావాలంటే వడ్డీలో తెచ్చుకుంటే బెస్టా లేకపోతే బ్యాంకులో తెచ్చుకుంటే బెస్టా? బ్యాంకు కొద్దిగా కొంచెం తక్కువ వడ్డీతోనే ఇస్తుంది. అందుకే ప్రాసెస్ కొంచెం ఎక్కువ సమయం తీసుకోవచ్చు. వడ్డీకి తీసుకుంటే త్వరగా దొరుకుతుంది, కానీ ఎక్కువ వడ్డీ చెల్లించాలి. మీరు మీ అవసరాన్ని బట్టి తీర్మానం చేసుకోవాలి. బాబా ఏమన్నా సలహా ఇచ్చిందా? చూసిరా ఫ్రెండ్స్. సో వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నా సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే వేద్దాం. సో ఇప్పుడు మాకు పెట్రోల్ బండ్లో పెట్రోల్ పోయాలని పెట్రోల్ పోసుకోమంటావా లేకపోతే డీజిల్ పోయమంటావా? మీరు ఏది వాహనాన్ని వాడుతున్నారో అది ముఖ్యం. మీ వాహనం పెట్రోల్ ఇంజిన్ అయితే పెట్రోల్ పోయాలి, డీజిల్ ఇంజిన్ అయితే డీజిల్ పోయాలి. కాబట్టి మీ వాహనం కోసం సరైన ఇంధనాన్ని ఎంచుకోండి. లేదు, నేను పెట్రోల్ బండి నడుపుతా కానీ డీజిల్ పోద్దాం అనుకుంటున్నా. మరి నువ్వేమంటావు? మీరు పెట్రోల్ బండి నడుపుతున్నారు కాబట్టి దయచేసి డీజిల్ పోయకండి. మీ వాహనం కోసం సరైన ఇంధనాన్ని ఎంచుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, పెట్రోల్ బండిలో పెట్రోల్ మాత్రమే పోయారు, డీజిల్ పోయకండి. అది కూడా ఏఐ చెప్తాంది, అంత మంచిగా క్లారిటీగా చెప్తాంది. ఇంకా మనం
ఇప్పుడు చాట్‌జీపీటీలో ఏంటి అని అంటే 2023 వరకు మాత్రమే దీనికి అప్డేట్ ఉన్నది. 2024 గనుక ఇప్పుడున్న ఫ్యూచర్‌లో గనుక వచ్చినట్టయితే మాత్రం ఇక మొత్తం ఎంత అల్లరి అల్లరి చేస్తామో మనకైతే తెలవదు. మనం ఎవ్వరు లేరు అనుకోవద్దు. మీరు జస్ట్ టైం పాస్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఏఐని యూజ్ చేసుకొని అయితే మంచిగా టైం పాస్ అయితే చేయొచ్చు. ఫుల్ టైం పాస్ ఉంటుంది. సరే, ఒక్క అలాగే నిమిషం చేయండి. నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలనా వద్దా? సరే, చెప్పండి, వింటున్నాను. నువ్వు వింటావు కానీ నువ్వు వినడానికే ఉన్నావు, చేయడానికి ఏం లేవు కానీ. మీరేం చెప్పాలో అనుకుంటున్నారో చెప్పండి. నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. అలాగే కొత్తగా ఎవరైనా యూట్యూబ్లో చూస్తున్న వారికి లైక్ చేయమని చెప్పు. మీ గేమింగ్ యూట్యూబ్ ఛానల్కి ప్రేక్షకులను ఆకర్షించాలంటే వీడియోలలో మంచి కంటెంట్ ఉంచండి. మీరు గేమింగ్ ప్రేమికులైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారికి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి అని చెప్పండి. సో విన్నారు కదా ఏఐ మనకు ఏం చెప్తుందో చాట్‌జీపీటీ అయితే. సో మంచి కంటెంట్ అయితే పెట్టుకోండి అని అంటుంది. సో మంచిగా అయితే మీరు ఫేస్లెస్ ప్లే చేయాలనుకుంటే మాత్రం యూట్యూబ్లో మంచి ఆప్షన్స్ అయితే ఉంది. సో నేను దాన్ని లైవ్ కూడా చేసి పెట్టిన వీడియో అయితే. సో నేను నా లైవ్ వీడియోస్ అయితే చూడొచ్చు. గేమింగ్ కూడా ఉన్నాయి, సో అవి కూడా చూడొచ్చు. ఇంకా మనమైతే కొన్ని క్వశ్చన్స్ అయితే వేద్దాం. ఇప్పుడు చేయడం ఆనందంగా ఉంది. మళ్ళీ కలుద్దాం. ఎందుకు ఇప్పుడు ఎటు పోతానో ఏదైనా పని ఉన్నదా నీకు? లేదండి, మీతో మాట్లాడుతున్నాను. మరి ఇంకేమైనా చెప్పాలనిపిస్తే చెప్పండి. నాకు లవర్ లేదు, మరి ఎట్లా ఏం చేద్దాం అనుకుంటాను? ఎంత విశ్రాంతి తీసుకుంటారో ఎప్పుడూ తెలియదు. కొంచెం ఆహారం తీసుకోండి, లేదంటే ఇష్టమైన పనిలో నిమగ్నమండి. మీ ఇష్టమైన సినిమా లేదా సిరీస్ చూడండి, లేదా ఒక మంచి పుస్తకం చదవండి. ఏహే మెంటల్, నాకు లవర్ లేదని చెప్పి నేను అడుగుతుంటే నువ్వేదో క్వశ్చన్లు అన్నది ఇప్పుడు చదువు సినిమాలు చూడని చెప్తాను. నాకు లవర్ కావాలి, నువ్వేమైనా సెట్ చేయగలుగుతావా? సరే, అది అర్థమైంది. నేను వాడుకలో ఉన్న బొమ్మలలో కనిపించేలా పరిష్కరించలేను, కానీ మీరు కొంతమందిని కలిసేందుకు సమయాన్నిచ్చుకోండి. మీకు ఇష్టమైన పనుల్లో పాల్గొనండి. అలా చేస్తే సహజంగానే స్టాప్ ఆపు ఇక చాలు ఆపు. సో చూసిరు కదా, మనం ఒకటి అడిగితే కొంచెం వేరే అయితే చేస్తుంది. సో ఒకసారి తిట్టుమని అందాం, మళ్ళీ ఒకసారి ఏమైనా తిట్టడానికి ట్రై చేస్తుంది చూద్దాం. తిట్టడానికి ట్రై చేస్తుందో చూద్దాం. సరే ఒకసారి నన్ను తిట్టడానికి ట్రై చేయి. నేను మీకు నేరుగా తిట్టడం లేదు, కానీ సరదాగా మాట్లాడడం మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇది మొత్తానికైతే మన వీడియోలో అయితే చాట్‌జీపీటీ నుంచి అయితే మీరు ఎవరు కూడా లేరు అనుకోవద్దు. సో మీరు చాట్‌జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని మీరు సరదాగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేయొచ్చు. సో మీకు కంటెంట్ కావాలనుకున్నా, మీకు ఎలాంటి అంటే కొత్త రకంగా ఏదైనా చేయాలనుకున్నా కూడా మీరు సరదాగా అయితే చేసుకోవచ్చు. మీకు చాట్‌జీపీటీ ఉన్నంత వరకు, మొబైల్ ఉన్నంత వరకు మీరు ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ అయితే ఎంటర్టైన్మెంట్ అయిపోతారు దాంతో మాట్లాడినంతసేపు. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అయితే చూసుకొని ఏఐని అడిగితే కనుక మీకు మంచి సమాధానం అయితే చెప్తే కాకపోతే 2023 వరకు మాత్రమే ఇస్తుంది మీకు. 2024 అంటే 2024 ఇప్పుడు న్యూ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. అది వచ్చిన తర్వాత మాత్రం ఇంకా దీని ఫీచర్స్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటాయి. అది ఎలాంటి సమాధానాలు చెప్తారో తెలియదు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.